హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ ఎక్స్పీరియన్స్ యూట్యూబ్ ఛానల్. సో ట్రిగ్నోమెట్రీ గురించి ఇది ఎన్నో పార్ట్ అర్థం కావట్లే. సో ట్రిగ్నోమెట్రీ కంటిన్యూ అవుతూనే ఉంది. సో ట్రిగ్నోమెట్రీ ఇంతవరకు డిస్కస్ చేసుకుంది. ఫస్ట్ పార్ట్లో ఇంట్రొడక్షన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ ప్రాక్టికల్ అప్లికేషన్స్, సెకండ్ పార్ట్లో సైడ్స్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేమ్ చేయడము, దానికి ఆపోజిట్ కానీ అడ్జసెంట్ కానీ హైపోటెన్యూస్ కానీ ఎట్లా ఇస్తామని చెప్పేసి. నెక్స్ట్ థర్డ్ పార్ట్లో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ డెరివేషన్, అంటే సైన్ థీటా ఈక్వల్స్ టు ఆపోజిట్ బై హైపోటెన్యూస్ అట్లాంటివి. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్లో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ 45 degrees, 60 degrees, 30 degrees కంప్లీట్ చేసినాం. ఫిఫ్త్ పార్ట్లో 0 degrees, 90 degrees దెన్ టేబుల్ కంప్లీట్ చేసినాం. సో ఈ పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈరోజు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ కంప్లీట్ చేద్దాం ఈరోజు. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఫస్ట్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఎనీ టూ యాంగిల్స్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 90 degrees అయితే ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి కాంప్లిమెంటరీ. అంటే ఏ అండ్ బి 90 degrees అయితే, యాంగిల్ ఏ యాంగిల్ బి 90 degrees అయితే అప్పుడు ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి కాంప్లిమెంటరీ. అంటే ఏ అండ్ బి ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అని చెప్పుకోవచ్చు మనం. సో ఏ అండ్ బి అని ఎట్లా ఉండొచ్చు, 45 + 45 ఉండొచ్చు, 60 30. ఓకే, ఎగ్జాంపుల్స్. సో 60 30 కాకుండా 75 15. ఓకే, నెక్స్ట్ 81 9 90 degrees కూడా. సో ఎనీ టూ యాంగిల్స్ అంటే 45 60 30 ఉండవు, ఎట్లయినా ఉంటాయి. 189 కూడా ఉండొచ్చు, 1 degree 89 degrees ఉండొచ్చు. సో ఇట్లాంటి యాంగిల్స్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. సో కాంప్లిమెంటరీ అంటే ఇది మీనింగ్ ఇది. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్కి అసలు ఎందుకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఎందుకు, ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, 60 30 నేర్చుకున్నాం కదా, మళ్ళీ ఎందుకు అని చెప్తే కొంచెం సింప్లిఫై చేయడానికి ఇప్పుడు ఈ 60 30 కాకుండా వేరే నెంబర్స్ వచ్చినప్పుడు కొంచెం సింప్లిఫికేషన్లో కాంప్లిమెంటరీ యాంగిల్స్ యూజ్ చేస్తే ఈజీగా వచ్చేటట్టు. సో ఒక ట్రయాంగిల్ కన్సిడర్ చేసుకుందాం, రైట్ ట్రయాంగిల్. ఓకే, కొంచెం పెద్ద డ్రా చేద్దాం. సో ఇది రైట్ ట్రయాంగిల్ 90 degrees. సో ఒక యాంగిల్ ఇప్పుడు ఏబిసి అనుకున్నాం, ఏబి అండ్ సి, దిస్ ఇస్ సి, పాయింట్ సి. సో ఇది యాంగిల్ ఎక్స్, మనకేమి ఇవ్వలేదు, యాంగిల్ ఇవ్వలేదు. యాంగిల్ ఏసి కాంప్లిమెంటరీ అవుతాయా కావా క్వశ్చన్, అయితే ఎందుకు కాకపోతే ఎందుకు. సో ఇది యాంగిల్ సి, రైట్. సో ఇక్కడ ఏంటంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ అయితే కావాలన్న దానికి ఏంటంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఇస్ 180 degrees. ఇది ట్రయాంగిల్లో ఒక రూల్, రైట్. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 90 degrees మనకు తెలిసిందే. సో ఇది 90 degrees, రైట్. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి, ఇది 90 అటు పంపిస్తే 180 - 90. సో ఇది 90 అవుతుంది. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి 90 degrees అవుతుంది. సో ఈ టూ యాంగిల్స్ యాడ్ చేసి సమ్ 90 degrees అవుతుంది కాబట్టి ఏ అండ్ సి ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో మనకు ఏ అండ్ సి ఆర్ కాంప్లిమెంటరీ, రైట్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే దీనికి ఈ యాంగిల్కి సైన్ వాల్యూస్ కాస్ వాల్యూస్ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ ఫర్ యాంగిల్ ఏ దట్ ఈస్ x degrees. సో x అనుకున్నాం కాబట్టి x degrees యాంగిల్ ఏ. సో ఇక్కడ సైన్ x ఈక్వల్స్ టు దీనికి ఆపోజిట్ ఇది, రైట్. దిస్ ఈజ్ ఆపోజిట్. సో మెన్షన్ చేద్దాం, ఇది రెడ్లో ఉంది కాబట్టి నేను రెడ్లో రాస్తున్నా, ఆపోజిట్ అండ్ అడ్జసెంట్, రైట్. సో ఆపోజిట్ వచ్చేసి ఇది ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. సో ఆపోజిట్ ఏంది బీసీ, రైట్. నెక్స్ట్ హైపోటెన్యూస్, జనరల్గా ఇదే హైపోటెన్యూస్ కదా, హైపోటెన్యూస్ చేంజ్ చేయమన్నారు కాబట్టి ఇదే హైపోటెన్యూస్. సో ఏసీ. నెక్స్ట్ కాస్ ఎక్స్ వచ్చేసి అడ్జసెంట్ బై
హైపోటెనస్, రైట్? అడ్జసెంట్ ఏంది? ఇది అడ్జసెంట్. సో ఏబి సేమ్ యాంగిల్ కదా, ఇక్కడ ఎక్స్ అనేది సేమ్ యాంగిల్ కదా, ఎక్స్ యాంగిల్ తీసుకుంటాం కాబట్టి అడ్జసెంట్ చేంజ్ కాదు. ఏబి బై ఏసీ హైపోటెనస్. నెక్స్ట్ tan x. tan x అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ బీసీ, అడ్జసెంట్ ఇక్కడ ఉంది అడ్జసెంట్ ఏబి. సో ఈ 3 యాంగిల్స్కి డిరైవ్ చేద్దాం, తర్వాత జనరల్గా మిగతా 3 కూడా వచ్చేస్తాయి. ఈ 3 యాంగిల్స్. నెక్స్ట్ యాంగిల్ సి దగ్గరకు పోదాం. యాంగిల్ సిని ఎట్లా డిరైవ్ చేసుకున్నాం? యాంగిల్ సి ఉంది, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఉంది, రైట్? యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఎంత? 90 degrees అని ఇక్కడ తెలిసింది, ఇక్కడ నుంచి వచ్చింది, రైట్? సో ఇక్కడ ఈక్వేషన్ 1 అనుకున్నాం, ఫ్రమ్ ఈక్వేషన్ 1, రైట్? సో ఇక్కడ యాంగిల్ ఏ అనేది ఎక్స్ అని మనం కన్సిడర్ చేసుకున్నాం కదా. సో యాంగిల్ ఏ ఎక్స్ ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు 90 degrees. ఇది డిగ్రీస్ అయితే ఒక డిగ్రీస్. సో యాంగిల్ సి ఈక్వల్స్ టు 90 మైనస్ ఎక్స్ డిగ్రీస్. ఓకే, ఎక్స్ని పంపిస్తే ఇది డిగ్రీ కాబట్టి 90 మైనస్ ఎక్స్ అయింది. సో యాంగిల్ సి అనేది 90 మైనస్ ఎక్స్ అయింది కదా, రైట్? సో మనం యాంగిల్ సి మనకు వచ్చిందంతా 90 మైనస్ ఎక్స్ డిగ్రీస్. ఓకే, సో 90 మైనస్ ఎక్స్ డిగ్రీస్ వచ్చింది. ఇక్కడ ఇట్లా ఎందుకు చేస్తాం అనేది మనకు ఒకసారి డెరివేషన్ అయిపోతే అర్థమైపోతుంది. అసలు ఎందుకు చేయాల్సి వస్తుంది ఇట్లా అనే క్వశ్చన్ ఫస్ట్ రైజ్ అవుతుంది, కానీ డెరైవ్ అయినాక అర్థమైపోతుంది. సో ఇక్కడ దీనికి సేమ్ యాంగిల్ సి. ఇప్పుడు యాంగిల్ ఏకి కనుక్కున్నాం, ఫర్ యాంగిల్ ఏ, నో ఫర్ యాంగిల్ సి, దట్ ఈస్ 90 మైనస్ ఎక్స్ డిగ్రీస్ కి. ఓకే, సో సైన్ 90 మైనస్ ఎక్స్ డిగ్రీస్ కాస్ 90 మైనస్ ఎక్స్ డిగ్రీస్ tan 90 మైనస్ ఎక్స్ డిగ్రీస్. ఓకే, సో ఇక్కడ దీనికి ఇప్పుడు రైట్, ఈ యాంగిల్కి ఆపోజిట్ ఇది. చూడండి కలర్ చేంజ్ ఉంది, ఇది అడ్జసెంట్. సో ఆపోజిట్ ఈ రెడ్ ఉన్న దానికి ఆపోజిట్ రెడ్. సో ఇక్కడ రాసుకోవచ్చు మనం, సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఈస్ ఏబి, ఏబి బై ఏసీ. హైపోటెనస్ సేమ్ చేంజ్ అవ్వదు. నెక్స్ట్ కాస్ కి అడ్జసెంట్ బై హైపోటెనస్. అడ్జసెంట్ ఈస్ బీసీ, బీసీ బై ఏసీ. నెక్స్ట్ tan కి సింపుల్ గా ఏబి బై బీసీ అనుకోవచ్చు, ఏబి బై బీసీ. ఇంకా సైన్ బై కాస్ వచ్చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ రెండు కంపేర్ చేస్తే మనకు ఈ రెండు కంపారిజన్లో సైన్ 90 మైనస్ ఎక్స్ ఏబి బై ఏసీ వచ్చింది. సో ఏబి బై ఏసీ ఎక్కడ ఉంది? ఇందులో ఏబి బై ఏసీ, ఇక్కడ ఏబి బై ఏసీ ఉంది. సో ఏబి బై ఏసీ అనేది కాస్, రైట్? సో సైన్ 90 మైనస్ ఎక్స్ ఇది. సో వీటిని ఈక్వేషన్ 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం, రోమన్ నెంబర్స్. ఓకే, ఫ్రమ్ 1 and 2. ఫ్రమ్ 1 and 2 మనకి ఏం తెలిసిందంటే, చూడండి ఏబి బై ఏసీ, ఏబి బై ఏసీ ఇవి రెండు ఈక్వల్ ఉన్నాయి, రైట్? సో ఇది ఈక్వల్ అని అర్థం కదా. సో మనకు డిరైవ్ అయింది ఏంది? సైన్ 90 మైనస్ ఎక్స్ ఈజ్ కాస్ ఎక్స్. ఓకే, ఇది ఒక డెరివేషన్, రైట్? నెక్స్ట్ ఇంకోటి ఏంది? కాస్ 90 బీసీ బై ఏసీ. బీసీ బై ఏసీ ఇక్కడ ఉంది, సో సైన్ ఎక్స్. సో కాస్ 90 మైనస్ ఎక్స్ డిగ్రీస్ ఈక్వల్స్ టు సైన్ ఎక్స్, సైన్ ఎక్స్ డిగ్రీస్. నెక్స్ట్ టాన్కి వస్తే tan 90 మైనస్ ఎక్స్ డిగ్రీస్ ఏబి బై బీసీ ఉంది. సో ఏబి బై బీసీ ఎక్కడ ఉంది? ఏబి బై బీసీ ఇక్కడ ఎక్కడ లేదు. సో మనం ఏం చేయాల్సి వస్తుంది? బీసీ బై ఏబి ఉంది కదా. సో బీసీ బై ఏబి అంటే దీన్ని ఇప్పుడు కాట్ కాకుండా tan కాకుండా కాట్ ఎక్స్ చేస్తే కాట్ ఎక్స్ ఈజ్ 1 బై tan ఎక్స్, అంతే కదా.
1/tan x అంటే 1/BC/AB, 1/BC/AB. ఇదేమవుతుంది మనకు AB/BC అవుతుంది. సో AB/BC, AB/BC. సో ఇది ఈక్వల్ ఇది ఈక్వల్ వస్తుంది వాల్యూ. కాబట్టి మనకి ఇంకో డెరివేషన్ ఏంటంటే tan 90 - x degrees equals to cot x degrees. సో ఈ 3 డెరివేషన్స్ ఇన్ ద సేమ్ వే మనకు sin cos tan వచ్చినట్టు cosecant, secant అండ్ cot 90 - x వాల్యూస్ కూడా వస్తుంది. సో ఇక్కడ సో ఇంతవరకు మనము ఈ త్రీ ఫార్ములాస్ అంటే ఈ డెరివేషన్ 90 - x, sin 90 - cos 90 - tan 90 - x కంప్లీట్ చేసిన డెరివేషన్. సో సింపుల్ గా ఫాస్ట్ గా ఈ మొత్తం అన్ని కంప్లీట్ చేసేద్దాం. సో జనరల్ గా sin x అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. సో sin x కి ఆపోజిట్ రెడ్ కలర్ లో మెన్షన్ చేసిన ఆపోజిట్ అడ్జసెంట్ x కి. సో 90 - x కి బ్లాక్ కలర్ లో మెన్షన్ చేసిన. సో చూసుకోండి ఆపోజిట్ బై హైపోటెనస్. ఆపోజిట్ ఇస్ BC/AC, రైట్. కాస్ వచ్చేసి అడ్జసెంట్ AB/AC. సో ఇవి రెండు వస్తే ఈజీగా tan అంటే ఇవి రెండు కాబట్టి BC/AB. నెక్స్ట్ కొసికెంట్ అంటే దీనికి రివర్స్ AC/BC. నెక్స్ట్ సీకెంట్ అంటే దీనికి రివర్స్ AC/AB. నెక్స్ట్ కాట్ అంటే దీనికి రివర్స్ AB/BC. ఇది సేమ్ వే sin 90 - x కి ఆపోజిట్ అడ్జసెంట్ ఇక్కడ మెన్షన్ చేసిన. సో ఆపోజిట్ వచ్చేసి AB/AC. ఎనీవే AC ఇస్ హైపోటెనస్. కాస్ కి అడ్జసెంట్ కాబట్టి 90 - x అడ్జసెంట్ బ్లాక్ కలర్ మెన్షన్ చేసిన BC/AC. నెక్స్ట్ tan వచ్చేసి AB/BC. నెక్స్ట్ కొసికెంట్ దీనికి రివర్స్ AC/AB, దీనికి రివర్స్ AC/BC. నెక్స్ట్ కాట్ కి tan రివర్స్ BC/AB. సో ఇక్కడ మ్యాచింగ్ చేద్దాం. మ్యాచింగ్ చేస్తూ మనం డెరివేషన్ ఎట్లా తీసుకుందాం అనేది చేద్దాం. సో మ్యాచింగ్ ఏంటంటే ఇక్కడ AB/AC ఇక్కడ ఉంది రైట్. సో AB/AC ఈక్వల్ ఉంది కాబట్టి sin 90 - x అనేది cos x అయిపోతుంది. సో cos x degrees, రైట్. నెక్స్ట్ BC/AC ఇక్కడ ఉంది రైట్. BC/AC ఇక్కడ ఉంది. సో sin x degrees. నెక్స్ట్ AB/BC ఇక్కడ ఉంది. సో దిస్ ఈస్ cot x. నెక్స్ట్ కొసికెంట్ AC/AB is here, ఇక్కడ ఉంది. సో ఇట్ ఈస్ secant x degrees. నెక్స్ట్ AC/BC is here. సో cosecant x degrees. నెక్స్ట్ BC/AB. ఇంకొకటి ఇది ఒకటే మిగిలింది కాబట్టి దీనికి tan x degrees. సో ఇక్కడ ఏంటంటే ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఇది ఆల్రెడీ sin 90 అంటే cos 90 అంటే sin. ఇది జనరల్గా మనం దాన్ని బట్టి పట్టవచ్చు. కానీ ఇది ఎట్లా వచ్చింది అసలు ఎక్కడి నుంచి వచ్చింది, బేసిక్ ఐడియా ఏంది, దీనికి ఎందుకు 90 - x ఎందుకు cot x అవుతుంది అంటే సింపుల్గా ఈ కంపారిజన్లో మీకు అర్థమైపోతుంది ఎందుకు ఈక్వల్ అయినాయి ఇవి రెండు అని చెప్పేసి. ఓకే. సో ఈ ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్ ట్రిగ్నోమెట్రీలో. ఎందుకంటే వేరే కాంప్లిమెంటరీ యాంగిల్స్లో మనకు 90 - x అనే టాపిక్ వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్ ఐడియా ఉంటే ఈజీగా మీరు ట్రాక్ చేయొచ్చు. కాన్సెప్ట్ ఏంది అనేది అర్థమైంది. సో గుర్తుపెట్టుకోవడానికి ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది సింపుల్గా ఇక్కడ sin 90 - x cos x, cos 90 - x sin x, ఈ రెండు రిలేటెడ్ ఉంటాయి. sin అని వచ్చినప్పుడు cos వచ్చినప్పుడు sin. నెక్స్ట్ అట్లాగే కొసికెంట్కి సీకెంట్కి కొసికెంట్. నెక్స్ట్ tan కి cot కి tan. సో మొత్తానికి ఈ 6 ఫార్ములాస్ మనం డెరివేట్ చేసినాం. ఆ డెరివేషన్లో మనకు వచ్చింది ఏంటంటే ఫార్ములాస్ 6 ఫార్ములాస్. సో ఈ 6 ఫార్ములాస్ ఎట్లా వచ్చాయి అనేది ఐడియా ఉంది. సో ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనకు క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సైన్ ఉన్నప్పుడు కాస్ అని గుర్తుంటాయి. సో అదంతా కాన్సెప్ట్ అంతా చేసుకోవాల్సిన అవసరం లేకుండా బేసిక్ ఐడియా అయితే ఉండాలి. సో నెక్స్ట్ మనకు ప్రాబ్లమ్స్, ట్రిగ్నోమెట్రీ ప్రాబ్లమ్స్. సో ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేద్దామంటే ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ మొత్తం 10th క్లాస్లో ఉన్న ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఈచ్ టాపిక్కి సపరేట్ ప్రాబ్లమ్స్ తీసుకొని సో ఆ ప్రాబ్లమ్కి ఆ కాన్సెప్ట్ ఎందుకు ఫిట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ దాదాపు 6 కాన్సెప్ట్స్ అనుకుంటా, 5 కాన్సెప్ట్స్ ఇంట్రడక్షన్ వచ్చేస్తే. సో ఆ 5 కాన్సెప్ట్లో ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవాలి, ఆ క్వశ్చన్ చూడంగానే ఎందుకు ఆ కాన్సెప్ట్ తీసుకోవాలని క్లియర్గా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో నేర్చుకుందాం. సో ఇది
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లెర్నింగ్ ట్రిగ్నోమెట్రీ కాన్సెప్ట్. అండ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ హరీష్ ఎక్స్ప్లెయిన్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ నేను కొత్త వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.